ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంట్లో ఉన్నది పెద్దయ్య మనవరాలు గాయత్రి పాప, నా రెండో కూతురు గానవి, హాసనక్క కూతురు పుండరి బాబు, మా చెల్లెలి కూతురు ఊలుచి, నలుగురే ఉన్నారు. ఐదో బిడ్డగా గాయత్రి అమ్మగారు ఎక్కడా కనిపించలేదు. పెద్దమ్మ పసుపాపగా ఉండి హైడ్ అండ్ సీక్ ఆటలాడుతుందా? దాగుడు మూతల్లాంటి చిన్న చిన్న ఆటలు ఆడదు బ్రో. కొందరు ఆట కట్టిస్తుంది పెద్దమ్మ. నువ్వు ఆపుతావా? గాయత్రక్క చీరలున్న చోటనే అక్క ఉంది అంటే వివరంగా తెలుసుకోవాలి కదా. ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి స్వామి. చీరల్లో దాక్కునుందంటారా? అత్తయ్య, ఇప్పుడు చిన్నపిల్లగా ఉంటుందా అమ్మ? చీరతో ఎందుకు ఆడుకుంటుంది? వాటిని వాడుకుంటోంది. అందుకేగా నాకు అత్తయ్య గారికి చీరలతోనే కష్టాలు పెడుతుంది ఆవిడ. స్వామి, చీరలున్న చోట అమ్మగారు ఉండడం ఏంటి? ఇంకా అర్థం కావడం లేదు. గాయత్రీదేవి చీరలు ఈ ఇంట్లో మాత్రమే లేవునయని. మీరు కట్టుకున్న చీరల గురించే ఆలోచిస్తున్నారు. తను కొన్న చీరలు కొని కొంతమందికి కానుకగా ఇచ్చిన చీరలు, గుళ్ళో అమ్మవారికి పెట్టిన చీరలు, ఇలా ఎన్ని చోట్ల గాయత్రీదేవి చీరలుంటాయి? అలా అని అన్ని చోట్ల గాయత్రక్క ఉంటుందా గురువుగారు? తనేం దేవత కాదు, ఆత్మగా ఉంటే అయినా అన్ని చోట్ల ప్రత్యక్షమవుతుంది అనుకోవచ్చు. పునర్జన్మెత్తిందిగా. నాకు అర్థమైంది. ఏంటి బావగారు? మా అమ్మ చీరలు ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడున్నాయో అక్కడ వెతికితే దొరికిపోతుంది. వెరీ గుడ్. ఇన్నాళ్లకి మంచి మాట చెప్పారు. వెతుకుదాం, దొరక్కపోదు. ప్రయాస పడకండి తిలోత్తమ. ఆ చీరలు నయిని ఒకే చోట కలవబోతున్నారు త్వరలో. అప్పుడు గుర్తుపడితే చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.